ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఘనంగా గర్వంగా నిర్వహించుకునేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను మహిళా లోకానికి తెలియజేస్తూ, ఒకప్పుడు మహిళా అంతర్జాతీయ దినోత్సవం అంటే శ్రామిక వర్గాల దినోత్సవంగా, శ్రామిక మహిళల దినోత్సవంగానే ఉండేది. రాను రాను అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు, హక్కులు సాధించుకోవడం కోసం దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో అన్ని రంగాల మహిళలు కూడా ఘనంగా తమ సమస్యలను సదస్సుల ద్వారా, సమావేశాల ద్వారా చర్చించుకోవడం, తీర్మానించడం, ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం, మిగతా హక్కులను సాధించుకోవడం అనేది మరి గత కొంతకాలంగా సాగుతుంది. ఈసారి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి థీమ్ మహిళలకు గివ్ టు గెయిన్ అని ఇవ్వడం జరిగింది. ఇస్తే సాధిస్తారు. అవకాశాలు ఇస్తే తప్పకుండా ఏ సమస్యనైనా, ఏ అభివృద్ధినైనా, ఏ ఈక్వాలిటీనైనా, ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా కూడా సాధించి ముందుకెళ్తారనేది ఈసారి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి థీమ్. కాబట్టి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖ ద్వారా కూడా ఒక మంచి కాల్ చేయడం జరిగింది. స్టాండ్ విత్ ఉమెన్ అంటే మెన్ స్టాండ్ విత్ ఉమెన్, మహిళల్లో తోటి మగవాళ్ళు నిలబడి వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి. అద్భుతంగా మీ ఇంట్లో చెల్లి, తల్లి, మరి మీ సహచరిని, మీ కడుపులో పుట్టిన బిడ్డలు కూడా ఉంటే వాళ్ళందరూ కూడా ఘనంగా విజయాలు సాధించాలని కోరుకోవాలని మా పురుష ప్రపంచానికి కూడా కోరుతా ఉన్నాం. మీరందరూ మీ జీవితాలలో అమ్మను, అక్కను, చెల్లిని, కూతుర్ని గౌరవించండి. అలాగనే బయట ఉండేటువంటి ప్రతి మహిళను కూడా గౌరవించండి. అవకాశాలు ఇవ్వండి, అణిచివేయకండి. ఖచ్చితంగా అద్భుతంగా మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడకూతుర్లు రాణించగలుగుతారు. బయట ఉన్నటువంటి పని ప్రదేశాల్లో కూడా మహిళలకు స్వేచ్ఛగా పనిచేసుకునేటువంటి అవకాశం కల్పిస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. కాబట్టి మహిళలారా భయపడకండి, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేయండి, అనుకునే సాధించే లక్ష్యంగా ముందుకు సాగండి అని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.